హీరో కిరణ్ అబ్బవరం సుమైరా స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. వి మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు మేకర్స్. పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను యాక్ట్ చేసిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్టర్ 8 years. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, మున్రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే ఎమోషనల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఫస్ట్ సినిమా ఈ రేంజ్ గ్రాండ్ రిలీజ్ చేస్తారని, ఇంతమంది ముందు నేను మాట్లాడతానని అసలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ మీరు అవకాశం ఇచ్చిన దానికి. అండ్ కిరణ్ అన్నకి రుణపడిపోయానండి లైఫ్ లాంగ్. వాట్ ఎవర్ సక్సెస్ ఐ గెట్, వాట్ ఎవర్ మనీ, వాట్ ఎవర్, దాంట్లో హాఫ్ పార్ట్ ఇస్ యోర్స్. యూఆర్ దట్ ఇంపార్టెంట్ టు మీ. అందరికీ సారీ బుజ్జి. మూడోది మా అక్క. నాకు ఊహ తెలియనప్పటి నుంచి నా కోసం త్యాగాలు చేసింది అక్క. నేనేం చేసినా నా లైఫ్లో సపోర్ట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మా నాన్నగారు, నేను చిన్నప్పటి నుంచి ఆయనకు నచ్చింది ఏం చేయలేదు, బట్ స్టిల్ ఆయన బాధపడ్డాడే కానీ నన్ను ఎప్పుడు ఇది చెయ్యి అని ఫోర్స్ చేయలేదు. దానికి చాలా థ్యాంక్స్ నాన్న. నువ్వు గర్వంగా, అందరి ఫాదర్స్కి ఉంటుంది గర్వంగా నా కొడుకు గురించి చెప్పుకోవాలని, బట్ ఇప్పుడు చెప్పుకోండి నేను ఏదో కొంచెం అన్నా సాధించానని. థ్యాంక్ యూ. మా అన్న, అందరికీ హీరోస్ ఇన్స్పిరేషన్ అట్లా ఉంటారు. నా చిన్నప్పటి నుంచి ఆయన లైఫే నాకు ఒక ఇన్స్పిరేషన్లా ఉండేది. ఆయన చూసి నేను ఎలా బతకాలో నేర్చుకున్నాను. అన్న, యు వర్ మై హీరో, యు ఆర్ మై హీరో, యు విల్ బీ మై హీరో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బావ, నేను ఏం చేసినా నువ్వు వెళ్ళరా, నేను సపోర్ట్ చేస్తాను, నేను వెనకాల ఉన్నాను అంటాడు. అందరూ ఏదో ఒక పని చేయాలి, హడావిడి ఉండాలి అని ఉంటుంది ఎప్పుడు. సో అందరికీ ఏదో ఒక వర్క్ ఉండాలి, అది ప్రొఫెషనల్గా కాకపోయినా. ఎవరు ఐడియల్గా ఉండదు, హడావిడి ఉండాలి, ఎప్పుడు ఒక ఫెస్టివ్ మూడ్ ఉండాలి అని ఉంటుంది తనకి. సో అలానే నాకు కూడా నేను అలా చిల్గా ఉండాలి అనుకున్నాను. బట్ ఈరోజు నేను ఈ స్టేజ్లో నుంచొని మాట్లాడుతున్నాను అంటే ఇన్ని రకరకాల వర్క్స్ చేయించారు. హీఈస్ ఆల్వేస్ సెడ్, నువ్వు ఏదైనా చెయ్యి. హీ వాంట్స్ మీ టు గ్రో ఇన్ లైఫ్, లైక్ పెద్ద అచీవ్మెంట్స్ చేయాలి అని నాకంటే ఎక్కువ తనకి ఉంది. సో హీస్ ఆల్వేస్ సెడ్, లైక్ నువ్వు ఏదైనా చెయ్యి, భయపడకుండా చెయ్యి, నేను ఉంటాను. సో ఐ థింక్ ప్రతి ఒక్క పర్సన్కి ఒక పార్ట్నర్, ఒక ఫ్రెండ్, ఒక కంపానియన్ లేదా ఎవరైనా ఒకళ్ళు ఇలాంటి పర్సన్ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. బికాజ్ అది చాలా ధైర్యం ఇస్తుంది ఏదైనా సాధించడానికి లైఫ్లో. నా లైఫ్లో తనే నా ధైర్యం. సో అది నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. ఈరోజు నేను మైక్ పట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇంతమంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, రియాలిటీ అవుతుంది అంటే ఓన్లీ వన్ పర్సన్, కిరణ్ అబ్బవరం. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. కష్టపడ్డవాడి రోజు వచ్చినప్పుడు ఇంత గట్టిగా చప్పుడు చేస్తుంది ఆ సైలెంట్ డిజైర్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నాకు తిమ్మరాజుపల్లి టీవీ వల్లనే తెలిసింది. అండ్ ఈ చప్పుడు మా కేఏ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్డ్ బై సుమైరా ప్రొడక్షన్స్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా గురించి చెప్పాలంటే అందరూ ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కరికి కొన్ని మూమెంట్స్ ఉంటాయి, కూర్చొని తలుచుకుంటే అలా చాలా హాయిగా ఆనందంగా ఒక చిరునవ్వు వస్తుంది మొహం పైన. మా సినిమా కూడా అలానే ఉంటుంది. మా సినిమాలో పెద్ద బడ్జెట్స్ లేవు. మీరు లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాని కాదు. అండ్ ఆ కెమెరా వాళ్ళల్లో మెయిన్ ఒకరి గురించి మాట్లాడేది మా అన్న విశ్వాస్ అన్న. నువ్వు నాకు గురువు,
నాకు ఒక అన్నలాగన్నా ఈరోజు నువ్వు ఈవెంట్కి రాలేదు, నేను చాలా మిస్ అవుతున్నా. ఒక రకంగా ఏదో ఒక వెల్తీ ఫీలింగ్ ఉంది నాకు. కిరణ్ అన్న, విశ్వాస్ అన్న ఏంటంటే ముందు నేను వీళ్ళు రాకముందు నా జీవితంలోకి అకౌంట్లో డబ్బులు లేకపోయేసరికి భయం వేసేది. ఏమవుతుంది ఏంటని మా అమ్మకో మా నాన్నకో ఫోన్ చేసి డబ్బులు అడిగేవాడిని. లేదంటే నా ఫ్రెండ్స్ ఒకటి నా ఫ్రెండ్ యూఎస్లో ఫోన్ పంపిస్తాడు డబ్బులు అడిగితే వాడు. ఇట్లా ఫ్రెండ్స్ అందరు హెల్ప్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. వీళ్ళు వచ్చాక ఏంటంటే నాకు నా జోబులో రూపాయి లేకపోయినా నాకు చాలా ధైర్యంగా ఉండేది. తర్వాత మాట్లాడతాను. ముని, థ్యాంక్ యూ ముని. మనందరం 17 తర్వాత మాట్లాడుకుందాం ఏం చేసావు ఏంటి అన్నది. ఎక్సెప్షనల్ వర్క్ చేశాడండి. అలాగే సాయి వేద కానీ, ఇక్కడున్న ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరూ ద బెస్ట్ చేశారు. నేను చాలా సింపుల్గా, షార్ట్ అండ్ స్వీట్గా మీ టైం తీసుకోకుండా తిమ్మరాజుపల్లి గురించి చెప్పేస్తానండి. ఫస్ట్ థింగ్, ఈ సినిమాలో టెక్నీషియన్స్ చాలా చిన్న సినిమాలు వస్తుంటాయి, తీస్తుంటారు, కొత్త వాళ్ళు అందరూ వస్తుంటారు. నేను చెప్తున్నానండి, నా మాటగా తీసుకోండి. చిన్న సినిమాల్లో తిమ్మరాజుపల్లి సినిమా టెక్నికల్గా బెంచ్ మార్క్ సెట్ చేయబోతుంది ఫర్ షూర్. మీరు రేపు సినిమా చూసిన తర్వాత తిమ్మరాజుపల్లి సినిమా, అరే ఇంత బడ్జెట్లో, నేను చాలా చిన్న బడ్జెట్ ఇచ్చానండి, ఇంత బడ్జెట్లో ఇంత టెక్నికల్గా ఇంత ఎక్సలెంట్గా సినిమాని తీయచ్చా అని అందుకే చెప్పిన వర్డ్. తిమ్మరాజుపల్లి సినిమా చిన్న సినిమాల్లో బెంచ్ మార్క్లో నిలబడిపోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ ఎక్సలెన్స్. దానికి థ్యాంక్ యూ ఆల్ ద టెక్నీషియన్స్. ఫస్ట్లీ మై బ్రదర్ సుధీర్, అలాగే అక్షయ్, అలాగే సనారే అండ్ వంశీ. అసలు ఈరోజు వంశీ ఉంటే చాలా బాగుండేది. రేపు 17th థియేటర్లో మోగబోతుంది. తెలుగు ఫిలిం ఆడియన్స్ అందరికీ చెప్తున్నాను, మీకు సౌండ్ మ్యూజిక్ కోసం ఎవరైనా థియేటర్కి వెళ్తూ ఉంటాం కదా చాలామంది, అరే సౌండ్ కోసం వెళ్ళాలరా సినిమాని. తిమ్మరాజుపల్లి సినిమా 2 రోజులు మిమ్మల్ని హాన్ చేస్తుంది, మీరు థియేటర్కి వెళ్ళండి.